హలో నమస్తే, ఇట్స్ మీ మోనీ మూన్స్. అందరికీ హ్యాపీ దివాళీ. సో నేను వేసిన ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేనే మొత్తం డెకరేట్ చేసుకుని వేసాను. ఇది మా ఫ్యామిలీ పిక్ అన్నమాట. మేము దివాళీ మా ఫ్యామిలీని ఫస్ట్ టైం మిస్ అయిపోయాము. మేమే సెలబ్రేట్ చేసుకున్నాం. ఎలా చేసాము ఏంటనే చూపిస్తున్నా. పూజ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళాక కాలుస్తాము. కానీ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకైతే బాగా నచ్చింది నా పూజ, నేను చేసిన డెకరేషన్ మొత్తం. లైట్ ఆఫ్ చేశాక వీడియో తీసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ముగ్గు ఎలా ఉంటుంది కామెంట్ చేయండి, ఓకేనా. నాకు అక్కడ దగ్గర ముగ్గు హ్యాపీ దివాళీ అని రంగోలీ వేసాను. చాలా బాగా నచ్చింది. చాలా టైం తీసుకున్నాను, ఎందుకంటే రంగోలీ వేయాలి చాలా టైం పడుతుంది కాబట్టి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. పూజ మా సార్ పూజ చేస్తున్నారు. పూజ అయిపోయాక కిందకి ఇంకా అసలు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బిఫోర్గానే స్టార్ట్ చేశారు. నైట్ నిద్ర ఉండట్లేదు, అలా కాల్ చేస్తున్నారు క్రాకర్స్. ఇక్కడైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మన సైడ్ న్యూ ఇయర్ వస్తే మనం ఫుల్ సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ కొత్త సంవత్సరం దీపావళి ఇక్కడైతే చాలా బాగా చేస్తారు. సో మా ఫ్రెండ్స్ మా సార్ వాళ్ళందరూ కలిసి మా అమ్మని, మా సారు, నేను దివాళీ సెలబ్రేట్ చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాం. సైడ్ మా అమ్మ నన్ను కూడా మిస్ అయిపోయాం అని ఒక బాధ వచ్చింది. క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు కానీ సంతోషంగానే ఉన్నాం. ఓకే, హస్బెండ్ ఇచ్చేస్తున్నారు క్రాకర్స్. నాకు ఫుల్ ఇంట్రెస్ట్. ఒకసారి నాకు బాంబు చేతిలో కాలింది కాబట్టి అందుకు కొంచెం భయం వేస్తుంది. నాకు అసలు నేను భయపడేదాన్నే కాదు, చాలా ఇంట్రెస్ట్గా కాల్చేదాన్ని. మేము ప్రతి ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా చేసుకుంటాము, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్ని అయితే అస్సలు అనుకోవట్లేదు, మనం ముందుగా తీసుకొచ్చి అన్నీ పెట్టుకోవాలి. కొంచెం క్లైమేట్ చేంజ్ వల్ల అనుకోవట్లేదు. ఫ్యామిలీస్ అన్నమాట, వీళ్ళందరూ జాబ్ చేస్తుంటారు. వాళ్ళ బిజినెస్ మేము ఇట్లా ఇక్కడ స్టే చేయడానికి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి ఫెస్టివల్ మేమే ఎక్కువగా బాగా చేసుకుంటాము. నా ముగ్గు చూసి అయితే ఇంట్లో కూడా కలర్స్ ఏమని చెప్పి అడిగారు. సో చిన్న చిచ్చుబుడ్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి, చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది మీ ఫైనల్గా దీపావళి జరుపుకునే సందర్భం. మా సారని అయ్యో చూడండి, ఒక్కొక్కటి అసలు మా అయితే అస్సలు భూచక్రాలు అస్సలు తిరగని లేదు. వాళ్ళిద్దరు అన్నా తిరిగారు, కానీ మా ఇద్దరు అయితే ఒక ముంబై, ఒక కాశ్మీర్, ఇద్దరు ఆంధ్ర మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మిడ్-నైట్ 1 o'clock 2 o'clock వరకు క్రాకర్స్ కంటిన్యూగా కాలుస్తున్నారు ఇక్కడ. అబ్బో బాబోయ్, ఈ దీపావళి అయిపోయిన ఒక 2-3 రోజుల దాకా ఇదే భజన ఉంటుంది. అసలు నిద్రాగారం ఉండట్లేదు. అసలు అంత పెద్ద సౌండ్లు వచ్చేస్తున్నాయి అంటే అంత పెద్ద సౌండ్లు వస్తున్నాయి. అందరికీ అదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ డ్యూటీ ఇవ్వడం అందుకే వీళ్ళందరూ హ్యాపీగా వచ్చి దివాళీ జరుపుకుంటున్నారు. లాస్ట్ టైం వీళ్ళు ఒక్క క్రాకర్ కాల్చమనే ఫోన్ వచ్చేసింది, డ్యూటీల నుంచి వెళ్ళిపోయారు. సో ఫైనల్గా ఫ్యామిలీ ఒక అన్నకు మాత్రం వీడియో తీస్తున్నాడు. వాళ్ళ మిస్సెస్ ముంబైకి వెళ్ళిపోయిందన్నారు, ఎందుకంటే వాళ్ళ మమ్మీకి బాగలేదనేసి. అన్నయ్య మమ్మల్ని వీడియో తీస్తున్నాడు. నేను మాత్రం ఒక సైడ్ నిలబడిపోయాను. నాకు తెలియదు వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీస్ నిలబడి వీడియోస్ తీసుకున్నారు. నేను వాళ్ళ సైడ్ నిలబడ్డాను ఫోటో దిగాలి అని చెప్పేసి. ఓకే, నేను మళ్ళీ వచ్చేసాను, నేను వెళ్ళిపోతాను మా సార్ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళిపోయి వీడియో తీపించుకున్న. భయ్యా చూడండి, వీడియో తీయండి అని అడిగారు. ఫైనల్గా అయితే నేను మా సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తారు. ఈ భయ్య సైడ్ మేడం మీద పడ్డ సైడ్ తీసి ఫైనల్గా మేము ఓకే మా ఫ్యామిలీస్. అసలు పాప అయితే కొంచెం కూడా భయపడట్లా, దానికంటే పెద్ద పాప మాత్రం చాలా భయపడుతుంది. చిచ్చుబుట్లు పెట్టాం వెనక మా సార్ వాళ్ళు ఫుల్ అరుస్తున్నారు. ముందు వీడియో తీస్తున్నాను చూడండి వెనక. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ, హ్యాపీ దివాళీ. जोड़ी इधर देखो।
अरे मुंह नहीं दिख रहा है, मुंह के साइड में ले हाँ ये ले लीजिए। अरे इधर खींचे, खत्म खत्म। आपको आ जाता है। अरे अन्ना ये चालू तो हो गया था क्या?